అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. గట్టిగా ఆఫీసుల్లో కూర్చుంటే నడవది, జనంలోకి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. వారానికోసారి జిల్లాలో పర్యటించండి, నెలకోసారి శాఖల వారీగా రివ్యూలు చేపట్టండి, అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి. కొందరు కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి, పనితీరు ఆధారంగానే అవకాశాలు వస్తాయని వెల్లడి. సెక్రటేరియట్ లో అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం నిర్వహించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంగళవారం సెక్రటేరియట్ లో ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి వెంకటరెడ్డి, త్వరలో నేను కూడా త్వరలో జిల్లాలో పర్యటిస్తా, వారానికో జిల్లాకు వస్తా, ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తా, ప్రజలను కలిసి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో, స్కీములు అందుతున్నాయో లేదో తెలుసుకుంటా, నా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉంటే, ఎస్ ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాక్షేత్రంలోకి పోయి అక్కడో శిలాఫలకం అక్కడోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక వేవ్ స్టార్ట్ అవుతుంది. అది జరగాలి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని మీరు దిగిన తర్వాత అందరు అధికారులు దిగుతారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు అందరూ సెక్రటేరియట్ లో అందుబాటులో ఉంటూనే కనీసం వారానికోసారి జిల్లాల పర్యటనకు వెళ్లాలి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు పనుల పురోగతిని పర్యవేక్షించాలి. నెలకోసారైనా శాఖల వారీగా అధికారులతో రివ్యూ చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలి అని దిశానిర్దేశం చేశారు. త్వరలో తాను కూడా జిల్లాలో పర్యటిస్తానని, ప్రజలను నేరుగా కలిసి మాట్లాడతానని, అందరం కలిసి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక 6న ప్రజాభవన్లో కలుద్దాం. చంద్రబాబు లెటర్ కు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చిండు. ఈ నెల 6 తారీఖు అంటే ఇంకొక 3 రోజులు ఉంది. ఈ అవతలేండి. ఆ తర్వాత ఆ రోజు ఆ ప్రజాభవన్లో ఏది పూలే భవన్ ఉంది కదా, అందులో ఇద్దరు కూడా తెలంగాణ అండ్ ఏపీ ముఖ్యమంత్రి కూర్చొని విభజన హామీలపైన చర్చించుకోవడానికి ఇరువురు ముఖ్యమంత్రులు సిద్ధపడ్డారు.